ఔటర్ వరకు గ్రేటర్ పరిధిలోకి మున్సిపాలిటీస్ ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. మున్సిపాలిటీ విలీనంతో ఏం జరగబోతోంది? ఇప్పుడున్న గ్రేటర్ ఎన్ని ముక్కలు కాబోతోంది? జీహెచ్ఎంసీ 2 లేక 3 కార్పొరేషన్లు అవుతుందా? 27 మున్సిపాలిటీల విలీనం పొలిటికల్గా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? పన్నుల భారం పడుతుందా? మౌలిక వసతులు మెరుగుపడేనా? జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అందుకేనా? ప్రభుత్వ నిర్ణయంపై పొలిటికల్ లీడర్ల పరేషాన్. గ్రేటర్లో విలీనం విభజన సర్కార్కు సవాలేనా? జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా మారబోతోందా? జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం కొత్త చర్చకు దారితీస్తోంది. గ్రేటర్ శివారు ప్రాంతంలోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో డౌట్స్ కు కారణమవుతోంది. గతంలోనే జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలోనే శివారు ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆవిర్భవించాయి. ఇప్పుడా 27 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో చేరుస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది. జీహెచ్ఎంసీలో 27 లోకల్ బాడీల విలీనంతో గ్రేటర్ పరిధి 625 చదరపు కిలోమీటర్ల నుంచి 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది. ఇంత భారీ విస్తీర్ణంలో ఉన్న లోకల్ బాడీ దేశంలో హైదరాబాద్ మాత్రమే కానుంది. ఈ అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే సరైన ప్రణాళికతో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటివి ఈజీ అవుతాయనేది ప్రభుత్వ వర్గాల భావన. హైదరాబాద్కు వలసలు పెరుగుతుండటంతో చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నిర్వహణ సరిగ్గా చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధుల సేకరణ కష్టంగా మారిందని, మౌలిక వసతులు, అభివృద్ధి అనుకున్నట్లుగా జరగట్లేదన్న భావన కూడా ఉంది. అయితే జీహెచ్ఎంసీలో విలీనమైతే అందరికీ ఒకే స్థాయిలో వేతనాలు, జీతాలు పొందే అవకాశముంటుంది. ఇది విలీనం కాబోతున్న మున్సిపల్ ఉద్యోగులకు ఊరట కలిగించే అంశం. ఇక పొలిటికల్ గా చూస్తే 20 మున్సిపాలిటీల్లో చైర్మన్లు, మరో 7 కార్పొరేషన్లలో మేయర్లుగా అయ్యే అవకాశం పోతుంది. అంతేకాకుండా 5, 10, 15 వేల ఓట్లకు ఒక వార్డు సభ్యుడు గతంలో ఉండేవారు. ఇప్పుడు 35 నుంచి 50 వేల ఓట్లకు ఒక వార్డు సభ్యుడుండే అవకాశం ఏర్పడుతుంది. దాంతో చాలా మంది రాజకీయంగా ఎదిగేందుకు విలీనం ఆటంకంగా మారుతుందనే చర్చ సాగుతోంది. హైదరాబాద్లో కలపడం ద్వారా ఒకేసారి పన్నుల భారం పెరుగుతుందనే విమర్శలు వినబడుతున్నాయి. అయితే పన్నుల భారం పెరిగినప్పటికీ నిధుల పెరుగుదల అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది మరో అంశం. ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో ఇంత విస్తీర్ణం కలిగిన భూభాగాన్ని ఒకే పాలన కింద ఉంచుతుందా లేదా అన్నది చర్చకు దారితీస్తోంది. 2 లేదా 3 కార్పొరేషన్లుగా మారుస్తారా అన్న టాక్ కూడా బయలుదేరింది. మూసీకి ఒకవైపు సౌత్ హైదరాబాద్, మరోవైపు నార్త్ హైదరాబాద్ గా విభజిస్తారనే వాదనలు ఉన్నాయి. లేదంటే గ్రేటర్ పరిధి 3 కార్పొరేషన్లుగా మారే అవకాశం ఉన్నట్లు మరో వాదన ఉంది. అయితే 3 సిటీలుగా మారితే వాటి పేర్లు ఏముంటాయనేది మరొక చర్చ. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు ఐటీ ప్రాంతాన్ని అంతా కలిపి మరో కొత్త పేరేదైనా తెరపైకి తెస్తారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. జీహెచ్ఎంసీని ఇలాగే ఉంచి 6 జోన్ల నుంచి 10 జోన్లుగా మార్చడం, 30 సర్కిళ్లను 50 సర్కిళ్లకు పెంచుతారన్న టాక్ కూడా లేకపోలేదు. కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మరో 100 డివిజన్లు కొత్తగా పెంచి ఇలాగే గ్రేటర్ పాలనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ వాటర్ బోర్డ్ నీటి సరఫరాను ఔటర్ రింగ్ రోడ్ లోపల, అవతల అన్నట్లుగా ఇంప్లిమెంట్ చేస్తోంది. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు తన కార్యక్రమాలను చేపడుతోంది. జీహెచ్ఎంసీ కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే ఇలాంటి సంస్థలన్నీ ఒకే జోన్ పద్ధతిలో మౌల్డ్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఏదైనా నిర్ణయం చేసినప్పుడు వాటిని బలంగా అమలు చేసే వీలుంటుందని అంటున్నారు ఎక్స్పర్ట్స్. గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం ఎలాంటి మార్పులకు, రాజకీయ వివాదాలకు తెరతీస్తుందో చూడాలి మరి.